జర్మన్ చరిత్రకారుడైన గూస్తవ్ సోలమన్ ఓపెట్. ఈయన జర్మన్ ఇండాలజిస్ట్ మరియు సాంస్క్రిటిస్ట్. మద్రాసులోని ప్రెసిడెన్సీ కాలేజీలో సంస్కృత మరియు కంపారేటివ్ ఫిలాలజీ ప్రొఫెసర్గా పనిచేశారు. ప్రభుత్వానికి తెలుగు అనువాదకుడు మరియు ప్రభుత్వ ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్ లైబ్రరీలో క్యూరేటర్గా బాధ్యతలు నిర్వహించారు. ఇవే కాకుండా 1878 నుండి 1882 వరకు మద్రాస్ జర్నల్ ఆఫ్ లిటరేచర్ అండ్ సైన్స్ ఎడిటర్గా కూడా బాధ్యతలు నిర్వహించాడు. ఓపెట్ యొక్క ముఖ్యమైన రచనలు వర్గీకరణ, ఆయుధాలు, సైన్యం, సంస్థ మరియు పురాతన హిందూస్ పొలిటికల్ మ్యాగజైన్స్, దక్షిణ భారతదేశంలో సంస్కృతం మాన్యుస్క్రిప్ట్ యొక్క జాబితాలు మరియు విరాళాలు, దక్షిణ భారతదేశం యొక్క చరిత్ర మరియు భారతదేశ భారతవర్ష యొక్క అసలు నివాసులపై ఎన్నో గొప్ప రచనలు చేశారు ఓపెట్. జర్మన్ చరిత్రకారులైన గూస్తవ్ సోలమన్ ఓపెట్ గారి అధ్యయనం ప్రకారం ద్రావిడ సంస్కృతి, ద్రావిడ చరిత్ర మాల అనే పేరుతో పెనవేసుకొని ఉన్నట్లు తన పరిశోధనా గ్రంథం ద ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ భారతవర్షలో మరియు ఇండియా ద ద్రావిడియన్స్లో భారతదేశ అసలైన భూమిపుత్రులు ద్రావిడులని పేర్కొన్నారు ఓపెట్. హిమాలయాలు, సింధు లోయ, సింధు నాగరికత వంటి పర్వత ప్రాంతం నుండి వచ్చిన వారిగా చెప్పబడే మాలవా అనే ఈ ప్రోటో ద్రావిడియన్ జాతి ప్రజలను భారతదేశం అంతటా పర్వతానికి పర్యాయ పదాలైన పేర్లతో పిలిచేవారు. కాలక్రమేణా ఆ పేర్లు మార్పు చెందుతూ రకరకాలుగా ప్రస్తుత సమాజంలో ఆవిర్భవించాయి. మాల అనే పేరు పర్వతానికి పర్యాయ పదం అయిన మలై అనే పేరు నుండి వచ్చింది. ఈ విధంగా పర్వత ప్రాంతాలలో నివసించే వారిని మల్లర్ లేదా పర్వతానికి మరొక పదమైన పరయ అని పిలిచేవారు. గంగా పరివాహక ప్రాంతంలో మల్లలు అని, బెంగాల్ ప్రాంతంలో మాళ్ళు అని, మేరు పర్వతం పేరుతో పడమరలో మార్లు అని, మహర్లు అని పిలిచేవారని, వీరే ద్రావిడ సంస్కృతికి మూలాలు అని గూస్తవ్ సోలమన్ ఓపెట్ పేర్కొన్నారు. సాహిత్యంలో కూడా మాలల గురించి గొప్పగా చెప్పబడింది. తమిళ సంఘం సాహిత్యంలో కూడా వీరు శివుడి కుమారుడు మాల చెన్నప్ప వారసులని, వీరు కైలాస పర్వత నివాసులు కాబట్టి వీరికి పర్వతానికి తమిళ పదం అయిన మలై అనే పేరుతో మాల అనే పేరు వచ్చిందని చెప్పబడింది. నాగా అనే జాతి పదానికి సంబంధించిన మూలాలు శివంలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ విధంగా మాల కులం, దానికి గల పేరు, ప్రాముఖ్యతల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం. మరిన్ని మాలకుల సాంప్రదాయాల గురించి తెలుసుకోవడానికి ప్లీజ్ ఫాలో అప్ స్మార్ట్ మీడియా. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ స్మార్ట్ మీడియా